తీర్చలేక అన్నదాతలు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఒకవైపు సకాలంలో ఎరువులు అందక, పంట చేతికొచ్చాక గిట్టుబాటు ధర రాక రైతు అప్పుల పాలవుతున్నాడు. ఆత్మహత్య చేసుకున్న అన్నదాతల కుటుంబానికి గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం నష్టపరిహారం అందించేది. కూటమి ప్రభుత్వం రైతుల్ని ఏ విధంగానూ ఆదుకోవడం లేదు. దీంతో అన్నదాత పరిస్థితి నానాటికి తీసికట్టుగా తయారవుతోంది. సిక్కోలు జిల్లాలోని ఓ రైతు కుటుంబం దుస్థితి ఇప్పుడు చూద్దాం. శ్రీకాకుళం జిల్లా కంచిలి మండలం పెద్ద కొజ్జరియా గ్రామానికి చెందిన రైతు బల్లెడ నరసింహమూర్తి గత ఏడాది ఆత్మహత్య చేసుకున్నాడు. నరసింహమూర్తి కుమారులిద్దరూ కూడా వ్యవసాయం చేస్తూ తండ్రికి అండగా ఉండేవారు. 2 ఏళ్ల పాటు సరిగ్గా పంటలు పండక, ఎరువులు సకాలంలో అందక, అప్పుల భారం మోయలేక బలవంతంగా ప్రాణం తీసుకున్నాడు నరసింహమూర్తి. ఒక్కసారిగా ఇంటి పెద్దను కోల్పోయి ఆ కుటుంబం అనాథగా మిగిలింది. ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం అందక వృద్ధులైన నరసింహమూర్తికి పెన్షన్ కూడా ఇవ్వకపోవడంతో వారి పరిస్థితి దీనంగా మారింది. నరసింహమూర్తి 8 ఎకరాల పొలం కౌలుకు తీసుకుని జీడి, వరి పంటలు సాగు చేసేవాడు. గడిచిన 2 ఏళ్లుగా పరిస్థితులు తిరగబడ్డాయి. సకాలంలో వర్షాలు పడలేదు. దీనికి తోడు ఎరువులు టైంలో వేయలేకపోయాడు. సరిగ్గా పంటలు పండక అప్పులు తీర్చే మార్గం కనిపించలేదు. తీవ్ర ఒత్తిడితో ఆత్మహత్య చేసుకున్నాడని నరసింహమూర్తి భార్య నీలవేణి తెలిపింది. పెద్ద అధికారులంతా తమ ఇంటికి వచ్చారని, తాను కూడా ఆర్డీఓ కార్యాలయానికి వెళ్లానని, అయినా ఇంతవరకు రూపాయి కూడా సాయం అందలేదని నీలవేణి వాపోయింది. అప్పులిచ్చిన వారు ఇంటికొచ్చి అడుగుతుంటే ఏం చెప్పాలో తెలియడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది. రొప్పులు దిద్దుకోలేక ఏదో ఆదాయం లేక ఇలా చేశారు. ఏం రాలేదు ప్రభుత్వం నుంచి. అంతమంది వచ్చినారు, జలగా చూసి వెళ్ళిపోయినారు. నాకు కూడా ఆర్డీఓ ఆఫీస్కి తీసుకెళ్ళినారు. అతనితో మాట్లాడించినారు, బిఎస్పీ గారితో వాళ్ళతో మాట్లాడించినారు, అన్నీ చేసినారు. కానీ మరి మాకు ఎవరు రేట్ చేయలేదు. పెన్షన్ గట్రా రేటు రావడం లేదు. వ్యవసాయం చేయడంతో 20 లక్షలు అప్పులయ్యాయని, అప్పుల విషయం తమకు కూడా చెప్పలేదని నరసింహమూర్తి కుమారుడు ప్రవీణ్ తెలిపాడు. ఏం చేయాలో తెలియక సమస్యలు తమకు కూడా చెప్పకుండా ఆత్మహత్య చేసుకున్నాడని ప్రవీణ్ అన్నాడు. ప్రభుత్వం తమ కుటుంబాన్ని ఆదుకోవాలని ఆయన కోరుతున్నాడు. మాకు ఇప్పుడు కూడా అప్పులు ఎక్కువ ఉండడం వల్ల ఊరు నుంచి వెళ్ళలేకుండా ఉంటున్నాము. అందరు కూడా అప్పులు ఇంటి దగ్గరికి వచ్చి మా డబ్బులు మాకు ఇవ్వమని డిమాండ్ చేస్తున్నారు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. కాక పరిస్థితిలో ఉన్నాము. ఇప్పుడు బయటికి వెళ్తే కానీ మాకు ఇక్కడ కడుపుకి జరగదు. ఇప్పుడు గవర్నమెంట్ తరఫున మాకు ఏదో సాయం కుదిరి చేస్తారని చూస్తున్నాము. నరసింహమూర్తి లాంటి కుటుంబాలు రాష్ట్రమంతా ఉన్నాయి. కూటమి ప్రభుత్వం నిర్వాకం వల్ల పంటలు సరిగ్గా పండక, పండినా గిట్టుబాటు ధర లేక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. అప్పులెలా చెల్లించాలో తెలియక అవమానాలకు గురై వేరే మార్గం లేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.